అందుకే యేసుక్రీస్తుల వారు ప్రారంభపు మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రారంభపు మాటల్లో ఆ ధన్యతల గురించి మాట్లాడుతున్నప్పుడు 9వ వచనంలో ఆయన ఒక మంచి మాట అంటాడు, సమాధానపరచువారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దైవ కుమారుడు. దైవ కుమారుడుగా యేసు ఏం చేశాడా? సమాధానపరిచాడు తండ్రితో. దైవ కుమారుడుగా ఏం చేశాడా? మనిషిని కూడా ఏం చేశాడు? సమాధానపరిచాడు. అందుకు ఆయన దైవ కుమారుడు. మరి నువ్వు దయ్యపు కుమారుడు. ఈ రోజు మనుషులు ఎలా అయిపోయారు? మనిషిని కలపడం చేత కాదు, మనిషిని సాధ్యమైనంత వరకు ఏం చేయాలంటే వేరు చేయాలి. ఏమండి, కలిపే మాటలు ఏమని చెప్తారా? కలిపే మాటలు చెప్పరు, ఐక్యం చేసే మాటలు చెప్పరు, సమాధానపరిచే మాటలు చెప్పరు. మనిషికి ఇంకా దూరం చేయాలి. అలా మనుషులు దూరంగా వెళ్ళిపోతేనే ఎలా దూరం అయిపోవాలి? కులాల పేరుతో, వర్గాల పేరుతో, ప్రాంతాల పేరుతో, భాషల పేరుతో సాధ్యమైనంత వరకు మనిషిని ఎన్ని ముక్కలుగా చేయాలో అన్ని ముక్కలుగా చేయాలి. ఇది దైవ లక్షణమా? ఇది దైవ కుమారుల లక్షణమా? వద్దు. ప్రభునందు ప్రేమన దేవుని పిల్లలారా,